పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్ కోర్టు స్పష్టం చేసింది. 7 నుంచి 4 తేడాతో న్యాయమూర్తులు ఈ తీర్పు ఇచ్చారు. ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి టారిఫ్లను అధికంగా పెంచినట్లు కోర్టు పేర్కొంది. భారీ సుంకాలు అనేక దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే అక్టోబర్ మధ్య వరకు పెంచిన టారిఫ్లను కొనసాగించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా ఈ నిర్ణయాలను యుఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ పోరాటానికి సిద్ధమవుతున్నారు. తాజా తీర్పుపై ట్రంప్ కోర్టును తీవ్రంగా విమర్శించారు. తన సోషల్ మీడియా ట్రూత్ ప్లాట్ఫామ్లో ఆయన స్పందిస్తూ అన్ని దేశాలపై విధించిన సుంకాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. పక్షపాత అప్పీల్ కోర్టు ఈ టారిఫ్లను తొలగించాలని చెబుతోంది. ఒకవేళ టారిఫ్లు ఎత్తివేస్తే అది అమెరికా చరిత్రలోనే పెద్ద విపత్తు అవుతుంది. వాణిజ్య లోటు పెరుగుతుంది. అమెరికా బలహీనపడుతుంది. కానీ సుప్రీంకోర్టు సహాయంతో నేను దేశాన్ని బలమైన, ధనిక, శక్తివంతమైన దేశంగా మలుస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అలాగే మిత్ర దేశాలైనా శత్రు దేశాలైనా అనైతికంగా వాణిజ్య అడ్డంకులు, సుంకాలు విధిస్తే అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు. మన కార్మికులు, రైతులు, తయారీదారులను రక్షించడానికి టారిఫ్లే సరైన మార్గమని ఆయన మళ్ళీ స్పష్టం చేశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టంను అమల్లోకి తెచ్చారు. దాని ఆధారంగా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. బేస్ లైన్ గా 10% టారిఫ్లు పెట్టగా భారత్పై తొలుత 25%, తర్వాత రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొంటోందనే కారణంతో 50% వరకు పెంచారు. ఈ నెల 27 నుంచి ఆ పెంచిన టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.